హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనము ఎస్తేరు గ్రంథంలోనికి తొంగి చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో పేజీ నెంబర్ మీకు చెప్పాలన్నా 400 చిల్లర. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు అటు పక్కన ఉంటుంది చూడండి. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది అది. నాకు తెలుసు మీరు ప్రకటన గ్రంథం కానీ చూస్తారని నాకు తెలుసు. మీరు నాకంటే ఎక్కువ చదువుకున్నారు కాబట్టి మీరు నన్నే మోసం చేయాలని చూస్తారు మీరు. కాబట్టి నెహెమ్యా పక్కన ఉంటుంది. ఎస్తేరు గ్రంథాన్ని ఓపెన్ చేసి పెట్టండి. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము. ఈరోజు మనం ఎస్తేరు గ్రంథం, ఈ వారం వచ్చే వారం ఎస్తేరు గ్రంథం గురించి మనం మాట్లాడుకుందాం. శ్రీరాంపురం ఎస్తేరు అక్క గురించి కాదు, బైబిల్లో ఎస్తేరు ఉంది మనకు, ఆమె గురించి మనం మాట్లాడుకుందాం. 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఓకే. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండేది. స్తోత్రం. నా వైపు చూడండి. మీరు ఒక మాట చెప్తాను మీకు. యూదుడైన మొర్దెకై ప్రధానమంత్రి, మొర్దెకై ప్రధానమంత్రి, సమాధానకరమైనటువంటి జీవితం, జనుల యొక్క క్షేమమును విచారించువాడు, యూదులలో గొప్పవాడు. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతాను. ఈరోజు మీకు ఒక సుదీర్ఘమైన ప్రసంగం చెయ్యను, సమయానుకూలకంగా కొన్ని మాట్లాడతాను. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు కనపడతాడు. అహష్వేరోషు అనండి. నాన్సీ ఇట్రా రండి, ఎవరో ఒకరు రండి ఇట్రా. నాన్సీరా, నువ్వు కూడా రాను. విషయ అహష్వేరోషు రాజు కనపడతాడు. అహష్వేరోషు రాజు, ఆ తర్వాత ఎస్తేరు కనపడుతుంది. నువ్వురా నాన్న, వాళ్ళకి చూసి నవ్వుతున్నావు, అందుకు నువ్వురా. ఇప్పుడు భయపడుతుంది. పైకి ఎక్కాలంటే భయమే కదా మరి. ఫిడిసి ఏం రాదు కదా ఇంతకు నీకు. నిలబడు, అటు నిలబడు. హామాను విలన్. నువ్వురా. ఇంకా విలన్ అంటే అటనే ఉంటుంది. ఇంకా ఎటనంటే అటు నిలబడ్డా. విలన్ అంటే ఒక పద్ధతి ఉంటుంది, ఏముంటుంది. విలన్ కదా. దా ఇడికి రా. బైబిల్ గ్రంథంలో మనకు ఒక 4 వ్యక్తులు కనపడతారు. ఒకటి అహష్వేరోషు అనండి. అతను రాజు, 127 సంస్థానములకు రాజు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం అంటే ఇథియోపియా వరకు, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఇతను రాజు. జరుగుతలిగా లైన్ కొనండి. ఇతను రాజు, అహష్వేరోషు రాజు. ఈ అహష్వేరోషు రాజు మన దేశాన్ని కూడా పరిపాలించాడు. మన దేశాన్ని కూడా. హిందూ దేశం అంటే ఇండియన్, భారతదేశం. భారతదేశం మొదలుకొని, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం, ఇథియోపియా వరకు 127 సంస్థానములు ఏలినటువంటి ఒక గొప్ప అత్యున్నతమైన రాజు ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు. అయితే అతనికి ఒక భార్య ఉంది. ఆమె పేరు ఎస్తేరు. ఎస్తేరు ఇట్రా, లేకపోతే తానే ఉండు, ఏం పర్లేదు ఉండు. ఎస్తేరు ఒకటి అహష్వేరోషు రాజు, రెండవది ఎస్తేరు ఎవరు?
రాజు యొక్క ఏమైతుంది? రాజు యొక్క భార్య, రెండో పోర్షన్ అది. మూడవది అక్కడ మనకు విలన్ కనబడతాడు, హామాను అనండి. హామాను విలన్. ఎస్తేరు గ్రంథంలో విలన్ అన్నమాట, విలన్ క్యారెక్టర్ మనోడిది హామాను. నాలుగో వ్యక్తి దీనుడు, రాజు యొక్క గుమ్మము దగ్గర నమ్మకమైన వాడు, కేవలం యెహోవా దేవుని యేసు ప్రభువును మాత్రమే ఆరాధించేవాడు, స్తుతి అని పేరు పెట్టబడి నిలవగలిగిన వాడు మొర్దుకై. చెప్పండి, మొర్దుకై. ఏ పేరు? మొద్దు కాదు, మొర్దుకై. అహశ్వరోషు రాజు, ఎస్తేరు, హామాను రౌడీ. నా చెల్లెలు కూతురులే అందుకని. మొర్దుకై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నలుగురు ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలలో మనకు కనపడతారు. ఎస్తేరు గ్రంథం మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 10 అధ్యాయాలలో ఈ నలుగురు వ్యక్తులు మనకు చాలా ఇంపార్టెంట్ వారుగా కనబడతారు. అయితే ఇందాక మనం చదువుకున్నాం మొర్దుకై. ఈ మొర్దుకై ప్రధానమంత్రి. ఈ మొర్దుకై అందరితో సమాధానముగా మాట్లాడేవాడు. ఈ మొర్దుకై క్షేమమును విచారించువాడు, గొప్పవాడు అని ఉంటుంది చూడండి, అది పాయింట్. ప్రధానమంత్రి, యూదులలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఇతను ప్రధానమంత్రి కాక మునుపు ఇతను చేస్తున్న పని ఏమిటి? ఇతను ప్రధానమంత్రి చాలా సంవత్సరాల తర్వాత అయ్యాడు. ఇతను ప్రధానమంత్రి అవ్వకముందు కొన్ని ప్రాణ అపాయకరమైన సంఘటనలు ఎదుర్కొన్నాడు. ఇతను ప్రధానమంత్రి కాక మునుపు రాజు యొక్క గుమ్మము దగ్గర, రాజు గేట్ దగ్గర ఒక కాపలాదారుడులో ఒకడు. ఇతను కంప్లీట్ కాపలాదారుడు కాడు, కాపలాదారుడులో ఒకడు. అంటే గేట్ కీపర్ అనండి, అంతే. గేట్ కీపర్స్ అక్కడ చాలా మంది ఉన్నారు, వారిలో ఒకడు అంతే. స్పెషల్ ఫోకస్ ఏం లేదు, స్పెషల్ టాలెంట్స్ ఏం కాదు, స్పెషల్ కేటగిరీలో పోస్ట్ ఏం రాలేదు. అందరితో పాటు అక్కడ ఉన్న వారిలో ఒకడు, వన్ ఆఫ్ ద పర్సన్ అంతే. అయితే గేటు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి రాజు గుమ్మము దగ్గర గేటు లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరు వెళ్తున్నా ఎవరు వస్తున్నా లేచి నమస్కారం పెట్టాల్సినటువంటి ఆ యొక్క పోస్టు మాత్రమే ఇతంది. లేచి వంగి దండం పెట్టేటువంటి పోస్టు మాత్రమే ఇతంది. కానీ ఇతను అదే దేశంలో ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అది చేసింది ఎవరనంటే యేసు ప్రభు వారు. ఆమేన్. గేట్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఎలా మార్చబడ్డాడు, అది ఈరోజు. వచ్చిపోయే వాళ్లకు వందనాలు చెప్పే వ్యక్తి, వచ్చిపోయే వాళ్లకు సంస్కారంగా ఉండే వ్యక్తి, వచ్చిపోయే వాళ్లకు నమస్కారం చెప్పే వ్యక్తి, వచ్చిపోయే వాళ్ళందరి ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా కూర్చున్నోడు కూడా లేచి నిలబడాల్సినటువంటి ఆ స్థాయి నుండి అత్యున్నతమైన స్థాయికి రావడానికి గల కారణమేంటి? మొదట రాజు గుమ్మమునకు కావాల వారిలో ఒకడు మొర్దుకై. ఆమేన్. అదే రాజ్యమునకు ప్రధానమంత్రిగా మారిపోయాడు మొర్దుకై. దేవునికి స్తోత్రం. తన జీవితంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఆమేన్. నేను చెప్పాలనుకుంటే మొర్దుకైని ఈరోజు నేను ఒక హీరోగా చూపించగలను. మొర్దుకైని నేను ఒక హీరోగా చూపిస్తున్నా. ఎందుకనంటే అహశ్వరోషు రాజు అండ్ దెన్ ఎస్తేర్ రాణి మ్యాటరు అది కొంచెం పక్కన పెడితే కొద్దిసేపు అహశ్వరోషు కంటే ఎస్తేరు రాణి కంటే ఈ మొర్దుకై యొక్క పరిస్థితి గురించి కొద్దిసేపు మాట్లాడతాను. ఈ ఎస్తేరు రాణి ఎవరు అంటే మనందరికీ తెలుసు,
రాజు యొక్క భార్య. అయితే మొర్దుకై ఒక 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి కుమార్తెలాగా, రెండోది చెల్లెల్లాగా మొర్దుకైకి. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? మొర్దుకై పొజిషన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. 3వ అధ్యాయం 2వ వచనం. రాజు గుమ్మములో ఉన్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కారం చేయాలి. అంటే ఇప్పుడు ఇతని పొజిషన్ ఏంటి? గుమ్మము దగ్గర ఉన్నాడు. వచ్చిపోయేటోళ్ళకి ఏం చేయాలి? నమస్కారం చేసే పోస్ట్. ఓకే, అర్థమైంది కదా? వచ్చిపోయేటోళ్లకు నమస్కారం చేసేటువంటి పోస్ట్ మాత్రమే, గేట్ కీపర్ మాత్రమే అతను. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయం మనము. అందుకే దేవుని వాక్యంలో మనము చదువుకున్నట్లుగా అతను దేవుని భయము కలిగిన వాడు. దేవుని భయము కలిగిన వాడు మాత్రమే కాదు. 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఓకే, అక్కడ ఆగుదాం. ఈ మొర్దుకై ఒకరోజు ఆ గేట్ దగ్గర పని చేస్తున్నప్పుడు రాజును చంపాలని కొంతమంది బిక్తాను, తెరేషు ఇద్దరు రాజును చంపాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినప్పుడు ఆ విషయము ఈ మొర్దుకైకి తెలిసింది. తెలిసి ఈ విషయము ఎస్తేరుకి వెళ్ళి చెప్పాడు రాణికి. అమ్మా, నీ భర్తను చంపాలని చూస్తా ఉన్నారు, కాబట్టి జాగ్రత్త, నువ్వు కాచుకో, ఎలాగ ఇన్ఫర్మేషన్ రాజుకు పంపించు అని చెప్తే సరే అని చెప్పేసి చంపాలనుకున్న వాళ్ళ విషయంలో ఆమె పోయి మొర్దుకై పేరు మీద చెప్పింది. అయ్యా, మన గేటు దగ్గర పనిచేసే మొర్దుకై ఎవరో నిన్ను చంపాలంటున్నారంట, వాడి పేరు బిక్తాను తెరేషు అని చెప్పాడు, మరి ఏదో కొంచెం విచారణ చేయి, ఎంతవరకు నిజమో అబద్ధం అన్నప్పుడు ఆయన విచారణ చేస్తే తేలింది అవును వాడు చంపాలనుకుంటున్నాడని. అప్పుడు వాళ్ళిద్దరిని ఉరిదీసి చంపేస్తారు. దేవునికి స్తోత్రం. ఓకే, హల్లెలూయా. అంటే రాజు ప్రాణమును కాపాడాలనుకునేవాడు అతను, రాజు క్షేమమును కోరుకునేవాడు మొర్దుకై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతని జీవితంలోనికి ఒక విలన్ ఎంటర్ అయ్యాడు. అతని జీవితంలోనికి విలన్ ఎంటర్ అయ్యాడు. అతని పేరు హామాను. ఏమాను? హామాను ఎంటర్ అయ్యాడు. ఈ హామాను పొగడ్తలకు పడిపోయేవాడు. చెప్పండి, పొగడ్తలకు పడిపోయేవాడు హామాను. అబ్బా, నువ్వు భలే వాడతావు అంటే నేను బాగా వాడతానంట. అన్నే మెచ్చుకున్నాడు అక్క నన్ను, అన్నే రాజన్నే నన్ను, అబ్బా నువ్వు సూపర్ అన్నాడు. పొగడ్తలకు పడిపోయేవాడు. వీడికి కావాల్సిందంటే ముఖస్తుతి. చెప్పండి, అంటే నీ వంటి అని పొగడాల. ముఖస్తుతి అన్నమాట. అస్సలు నువ్వు తోపు అన్నా, అస్సలు అక్క నువ్వు మామూలక్కవు కాదక్క, అస్సలు అక్క ముక్కు చూడక్క, అబ్బా నీ జుట్టు చూడక్క, పాపం రబ్బర్ బ్యాండ్లు లేక ఎంత దీనస్థితిలో ఉన్నావో అక్క, అసలు నీ పరిస్థితి అక్క. ఏమనుకున్నావు మరి నేనంటే? అట్టుంటది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పొగడ్తలకు పడిపోతాడు, విమర్శలకు కృంగిపోతాడు. చెప్పండి, పొగడ్తలకు విమర్శలకు అలా ఉండకూడదు. మనము పొగడ్తలకు పడిపోయి విమర్శలకు కృంగిపోయేవారు క్రైస్తవులు కాదు. ఏ స్థితిలోనైనా దేవుని కొరకు నిలబడేవాడే క్రైస్తవుడు. ఆమేన్. ఈ హామానును రాజు ఏం చేసిండంటే, రాజు పిలిచి హామానును దేశమంతట్లో ఒక గొప్ప స్థాయినిచ్చాడు. ఎవడికి? ముదిలే రౌడీడు, ముదిలే విలన్ వీడు. ఇప్పుడు రాజు ఏం చేసిండు? ముదిలే కోతి. దాని అది కళ్ళు తాగిందంటే, ముదిలే కోతి అది కళ్ళు తాగితే
దాని చేష్టాలు ఎలా ఉంటాయి? అట్లుంటాయి. ఇతను ఏం చేశాడంటే, హామానును రాజు చాలా గణపరిచాడు. గణపరిచిన తర్వాత ఈ హామాను ఆ గుమ్మంలో నుంచి పోతా ఉన్నాడు. ఆ గుమ్మంలో నుంచి పోతా ఉంటుంటే గుమ్మం దగ్గర ఎవరున్నారు? రాజు గుమ్మం దగ్గర ఎవరున్నారు? మొర్దుకై ఉన్నాడు. రాజు గుమ్మం దగ్గర మొర్దుకై ఉన్నాడు. మొర్దుకైతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పాను మీకు, ఓకేనా? ఈ రాజసేవకులలో కొంతమంది ఉన్నారు. మొర్దుకై వెళ్తా ఉంటుంటే, హామాను వెళ్తా ఉంటుంటే మొర్దుకై తప్ప మిగతా అందరూ మోకాళ్ళ మీద పడి ఈ హామానుకు నమస్కారం చేశారు. మోకాళ్ళ మీద పడి నమస్కారం చేస్తే ఈయన వెళ్ళిపోయాడు. పాపం ఈయన ఏం గమనించలేదు. ఎందుకనంటే ఈయన ఆల్రెడీ రాజు ఏం చేశాడు? అటవ మీద కూర్చోబెట్టిండు కదా, ఫ్యాన్ మీద కూర్చోబెట్టిండు కదా, గిర్ర 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 తిరుగుతా ఉంది. ఇంకా కిందికి వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకు? అన్న పొగిడిండ్రు. వాళ్ళ ఇల్లు పొగిడితే నేను పట్టించుకోను. ఎవరు పొగిడిండ్రు? ఏముందిరా ఆయన? ప్రభువు మెచ్చుకుని వాడు ధన్యుడు. రాజన్న మెచ్చుకుంటే ఏమవుతుందిరా ఆయన? ప్రైజ్ ది లార్డ్. నేను ఇంత చేసినా నా పేరు చెప్పలేదు, నేను ఇంత చేసినా అసలు నన్ను గుర్తించలేదు, నేను ఇంత చేసిన ఊరే నాయన ఎవడి కోసం చేసేది తండ్రి? నువ్వు ప్రభువు కోసం చేస్తున్నావు. ప్రభువు నేను ఎప్పుడో గుర్తించాడు. ప్రభువు గుర్తించాడు, ఎప్పుడో నిన్ను మెచ్చుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఎప్పుడో పిలిచాడు. పరలోకం రా, నీకు ప్రతిఫలం కూడా ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్ర. పాపము రౌడీ పోయిండు ఆడికి. ఇతనేం పట్టించుకోలేదు. ఇతను వెళ్ళిపోయాడు. ఏడుండో ఇప్పుడు ఇతనితో పాటు వీళ్ళున్నారు. ఈ బ్యాచ్ ఇట్లాంటి వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు చూడు ఈడ వచ్చి కడుతుంది. నేను అందుకే మామూలు వాళ్ళు కాదు. రండి బిడ్డ రండి. ఇదా వీళ్ళు మామూలు వాళ్ళుగా రౌడీలు. వీళ్ళు మామూలు రౌడీలు కాదు. వీళ్ళు వాళ్ళకంటే గజ రౌడీలు. ఆయన్ని రెచ్చగొట్టిందే వీళ్ళు. వాడు మంచోడే పాపము. ఆడికి వాళ్ళల్లో చేరిందిట వీళ్ళు. నువ్వు పక్కన తల్లి కట్టుండు. వీళ్ళు వచ్చి ఎరా మొర్దుకై, మేము హామానుకు దండం పెట్టాము, మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేశాము, నువ్వెందుకురా మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేయలేదు హామానుకని వీళ్ళు ముగ్గురు వచ్చి అడిగిండ్రు. అడిగితే చెప్పాడు మొర్దుకై, అబ్బాయ్ నేను యూదుణ్ణి, స్తోత్ర, నేను యూదా గోత్రానికి చెందిన వాడిని, స్తోత్ర, నేను ఇశ్రాయేలు వాస్తవ్యుని, స్తోత్ర, మాది యెరూషలేము పురము, దావీదు పురము మాది, స్తోత్ర, మేము బానిసలుగా ఇక్కడికి కొనిపో రాబడ్డాము తప్ప మేము మనుషులు ఎవరికి కూడా మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేయము. మాకు సర్వ సృష్టికర్త అయిన యేసు ప్రభు ఉన్నాడు, ఆయనకు తప్ప మేము ఎవరికి మోకాళ్ళ మీద వంగమా. ఏ విగ్రహానికి అర్పితమైనటువంటి పలహారాలు మేము తీసుకోము. మంచి చెడ్డలు రోజుల గురించి మేము విచారించము. అమావాస్య పౌర్ణమని మేము చూడము. మంచి రోజు చెడ్డ రోజని ముహూర్తాలు చూసుకొని మేము ఏ పనులు ప్రారంభించుకోము. మేము యెహోవా దేవుని నామమున, యేసుక్రీస్తు నామమునే మేము బ్రతుకుతాము. ఆయన కోసమే బ్రతుకుతాము, ఆయన కోసమే చస్తాము, ఆయనకే నమస్కరిస్తాము తప్ప భూమి మీద ఉన్న ఏ దేవులలో గాని దేవతలలో గాని ఎవ్వరికి మేము నమస్కారము చేయము. ఎందుకనంటే ఆకాశము కిందున్న ఏ నామములో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ ఉంది. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పాడు. సర్వ మానవాళి పాప పరిహారార్థాల నిమిత్తము ఆయన ఒక రక్షకుని పంపబోతున్నాడు. కాబట్టి మేము మనుషులకు నమస్కారము చెప్పు గట్టిగా చేయము అని గట్టిగా చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళకు శిమ 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 అని మండింది. మొఖాలు చూడు ఎట్టున్నాయో, కురుకురు దీని మొఖాలు ఎట్ట తగలబడ్డాయి చూడు.
మంచి పెడితే తినరు, కుర్రు కుర్రు కావాలా, బబ్లింగాలు కావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయం నేను ఫోన్లో ఒక అక్కగారితో పలకరిద్దామని చాలా రోజులు అయిందని ఊరికి పలకరించి మాట్లాడుతూ ఉంటే, అన్నా 4 కొప్పులు ఒక చోట ఉన్నాయంటే గందరగోళం మీద అన్నట్టుంది. నిజమే, 4 ఆడోళ్ళు ఒక చోట కలిసిర్రంటే అమ్మా మామూలుగా ఉండదమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? అతనేం చెప్పాడు? అయ్యా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను ఆ బొమ్మలకు చందా మాత్రము ఇవ్వను, ఆ బొమ్మల దగ్గర నుంచి తెచ్చినటువంటి పలహారం నేను తీసుకోను, మేము ప్రత్యేకంగా బ్రతుకుతున్నాము, ఈ లోకంతో మాకు పని లేదు, ఇటాటివన్నీ మేము చెయ్యము, మంచి రోజులు చెడ్డ రోజులు వాస్తులు గీస్తులు ఇవన్నీ మాకు కుదరవు అన్ని చెప్పాడు. చెప్పినప్పుడు వీళ్ళు వినాలి కదా. వీళ్ళు ఏం చేశారంటే, రాబిడా ఈయన దగ్గరికి వచ్చి, హామాన్ గారు మేమందరం నమస్కారం చేస్తున్నాం కానీ వాడు అసలు కూర్చున్నాడు లేట్లే. వాడు ఈయన అడిగిండా అంటారు ఇల్లు పొలబెట్టేదా కాదా, ఇది అసూయనా కాదా? ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు. మన పని మనం చేసుకుంటా పోతున్నా కూడా ఆ ఎమ్మె ఎందుకు కూర్చుందాడా, నాకే ఎందుకు పని చెప్పిండ్రు కుళ్ళు. ఏదన్నా కట్టుకున్నా, ఏదన్నా వేసుకున్నా, ఎక్కడన్నా కనపడ్డా టార్గెట్ చేశారంటే వాళ్ళ బాణాలు దిగాల్సింది ఆడోళ్ళయి. వాళ్ళు టార్గెట్ చెయ్యాలి కానీ యేసునామంలో టార్గెట్ చెయ్యాలి కానీ అయిపోయి ఖతం కరేగా. ప్రతి డిపార్ట్మెంట్లో అసూయాపరులు ఉన్నారా లేదా? మనం చేసే పనుల దగ్గర ఉన్నారు, మన ఇంట్లో తోడికోడల రూపంలో ఉన్నారు, మన ఇంట్లో అన్నదమ్ముల రూపంలో ఉన్నారు, మన ఇంట్లో అక్కా చెల్లెల రూపంలో ఉన్నారు, చెప్పరే అందరి రూపంలో ఉన్నారా లేదా? స్కూల్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, పొలం దగ్గర ఉన్నారు, ఆఫీసులలో ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో అసూయాపరులు ఉంటారు. అటువంటి కేటగిరీకి చెందిన వాళ్ళు వీళ్ళు. చూడు ఆ మొఖాలు చూడు. వీళ్ళు వచ్చి ఈయనని రెచ్చగొట్టిండ్రు. హామాన్ గారు మీకు మేము వందనాలు చెప్పాము, వాడు చెప్పట్లే. వాడు మొన్న కూడా ఇంతే చూసిండు, అయ్యగారు మిమ్మల్ని. అవునారా? ఎందుకురా వాడు అట్ట చేసిండు? ఏమయ్య గారు అడిగితే నేను యూదుని అంటున్నాడు, నేను స్పెషల్ అంటున్నాడు, నేను క్రైస్తవుని అంటున్నాడు, నేను దేవుని బిడ్డను అంటున్నాడు, మేము పరలోకం పోతామంటున్నాడు, మాకు పరలోకం ఉంది, యేసు ప్రభు మళ్ళా వస్తాడంటున్నాడు, వాడు వేదాంతం మాట్లాడుతున్నాడు. వీళ్ళు వెళ్ళారు. చదువయ్యా ఆ చెవులో ఊదిందంతా 3వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చదువు. ఏం చెప్పారు? చేశారు. ఉండగా పేపర్ తిప్పు, ముందు పేపర్ తిప్పి చదువు. నువ్వు రాజాజ్ఞని ఎందుకు మీరుచున్నావు? మొర్దెకైని అడిగారు. ఈ ప్రకారం వారు ప్రతి దినము వారు అతనితో చెప్పుచూ వచ్చారు. చెవిని పెట్టకపోయాను గనక చూతుమని హామానునకు చెప్పింది ఎవరు? అసలు హామానుకు తెలుసా? పొలబెట్టింది ఎవరు? ఇల్లే.
వాళ్ళ ముగ్గురే. మళ్ళా అదే డిపార్ట్మెంట్ మాత్రము ఒకే డిపార్ట్మెంటు అందరు కలిసే పొలం పనికి పోతారు. కాదక్క, అది అక్క, ఇది అక్క, అవునక్క, అక్క అక్క చెక్క తొక్క అంటారు. ఈమె తీసుకుపోయి కొన్ని దాపెట్టుకుంటది, అటు సీక్రెట్ గా తీసుకుపోయి మిరపకాయలు ఆమెకు తెలియకుండా ఈమె దాపెట్టుకుంటది దొంగతనంగా. అక్క అది అక్క, ఇది అక్క, ఇదక్క, ఇదక్క, అది అక్క. ఈమె తీసుకుపోయేటప్పుడు మాత్రం ఓనరమ్మ చూసింది. ఎన్ని రోజుల నుంచి చేస్తుర్రా మీరిట? ఏందమ్మా నాకే చెప్తావు, రా నువ్వు ఆడికి రా. వాళ్ళు చూడు ఎంతమంది తీసుకున్నారు. ఉన్నది బాయ కుళ్ళు తింటే కదా ఎమకలకు పట్టింది కుళ్ళు, అసూయ. బతకరు. వీళ్ళు దొరికింది కాక ఏంటమ్మ నన్నే అంటావు? అది చూడు ఎన్ని తీసుకుపోయి టమాటాలు దాపెట్టుకుందో. అయిపోయా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట? హామాను మంచోడే పాపము, హామాను జడగొట్టి నీళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హామాను జడగొట్టి పెట్టేశారు. ఇప్పుడు పోయి చెప్పారయ్యా నీ కూడా నమస్కారం చెప్పనంటున్నాడు, వందనాలు చెప్పనంటున్నాడు అని అంటే ఆయన ఏదో ఆలోచిస్తా ఉన్నాడు. అంటే ఎందుకు చెప్పడంటారా వాడు అని. అయ్యా వాడు భక్తుడు అంటవాడు. ఎవడు వాడు? భక్తుడు అనండి. భక్తుడు కాదు, భక్తుడు అట్టనాలి మీరు. అప్పుడప్పుడు అంటుండే అమ్మ ఈమె భక్తురాలే అమ్మ, మనం వెనక బాధం లేమని పోని ముందు పోయి పాట పాడాలమ్మా. ఈమె పాడితే కానీ అన్న వాక్యం చెప్పడు. నేను అన్నానా ఆమె వచ్చి పాడితే నేను వాక్యం చెప్తానండి. నువ్వు రెడీ కాలే, నువ్వు రెడీ కావు. 7 గంటలకు కూడా పాసి ముఖం వేసుకొని ఉంటావు. ఆ పన్ను దోముకోవు, ఆ పుసులు తుడుచుకోవు. నీకు 9 అవుతుంది. 10 గంటలకు ఆటో వచ్చినాక నువ్వు వచ్చండి లేక ఉండనట్టు నాయన ఇట్టరుద్ది అని వచ్చేసరికి ఆటో బాయ్ ఆటో రాలేదని నేను చర్చికి రాలేదని టీవీ యాడ ఉంది భక్తుడు. వీళ్ళు రారు. ఎవరన్నా టయానికి రెడీ వస్తే చెప్పరేంది? భక్తుడులేమో పోనీ 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 ఆయన. వాళ్ళు అదే చెప్తున్నారు. ఆయన భక్తుడంట, అందుకని నీకు నమస్కారం చేయడంట అని చెప్పి లేని పోని అన్ని గుస 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 గుస. వాడు మామూలుగా ఉన్నోడు ఇట్టున్నాడు. వాడు పాప మామూలుగా నడుతున్నాడు. ఏందిరా వాడు ఇంత మాట అన్నాడు నన్ను. పాపం ఏమని అవుతుంది. ఆడోళ్ళు చెప్పినంత స్పీడ్గా టీవీ నైనోడికి కూడా చేత కాదు. టీవీ నైనోడి సిగ్గుపడుతున్నాడు. ఇంత ఫాస్ట్గా నా న్యూస్ రావట్లేదు ఏందని వాడు బాధపడుతున్నాడు. ఎందుకనంటే అక్కో చెప్పకాకు నీకు కాబట్టి చెప్తున్నా. ఆ ఎమ్మి ఇంట్లో వాళ్ళ ఆయన ఏదమ్మా నేను చెప్తానా? నేను ఎట్టాడదాన్ని తెలియదు నీకు? ఇన్ని రోజులు సావాసం చేస్తుంటే మనము అసలు నేను చెప్పను పానం పైన. అందుకే నమ్మో మళ్ళీ నా కొంపకు తెచ్చావు. అస్సలు చెప్పదు. అస్సలు అక్క నాకు నిన్న చెప్పిందక్క. ఈ అక్క కూడా ప్రమాణం చేయించుకుంటుంది. అమ్మో ఎవరికన్నా నేను ఏందమ్మే ఇన్ని రోజులు సవాసంలో ఇదే నన్ను అర్థం చేసుకుంది. నేను ఎవరికన్నా ఎవరికి చెప్పను. ఈమె పోయి ఆమెకు, ఆమె పోయి ఆమెకు, ఆమె పోయి అసలు ఆమెకు చెప్తుంది. నీ గురించి ఇట్లా అనుకుంటున్నారు వాళ్ళని. మామూలు కాదు. అర్థమైందా? భక్తులు ఎవరు? భక్తులు కాదు, భక్తులు. ఈ భక్తులు అన్నమాట. అంటారు ఆయన పెద్ద భక్తుడంట, అందుకని ఆయన నీకు నమస్కారం చేయడంట
ఆయన ఫలాందంట అని చెప్పి నిష్ఠగా దేవుని భయము కలిగిన వారి మీద కూడా నిందలు మోపేవారు మన సమాజంలో మనతో పాటు కూడా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా, హల్లెలూయా. అది జరిగిన సంఘటన ఏంటంటే, ఈ హామానుకు చెప్పినట్టనే హామాను రౌద్రుడైపోయాడు. హామాను కోపం వచ్చింది. అతను అనుకున్నాడు, ఇంటికెళ్ళి వాళ్ళ భార్యతో చెప్తా ఉన్నాడు, అమ్మాయి ఈరోజు ఒక సంఘటన జరిగింది నాకు రాజ్యంలో అని అన్నాడు. సరే ఏంది ఆ సంఘటన అంటే, ఒకడున్నాడు, వాడు యూదుడంట, వాడు దేవుని భయం కలిగినోడంట, వాడు ఎవరికి నమస్కారం చేయడంట, వాడు కేవలం సెల్యూట్ మాత్రం చేస్తాడంట, మోకాల మీద ఉండడంట, వాడు ఈ పాత పద్ధతులు అనుసరించడంట, లోకానుసారంగా జీవించడంట, లోకం వైపు మరలడంట, ఈ శరీరాశ నేత్రాశ జీవపుండంలో బ్రతకడంట, ఒక ప్రత్యేకమైన బ్రతుకు బతుకుతాడంట. వాళ్ళ దేవుడు పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడట. అలాంటి దేవుడు లేడంట. నేను ఆ దేవుని సేవకునంటున్నాడు. మరి ఏం చెయ్యాలి? వాణ్ణి మాత్రం చంపడం నాకు పెద్ద పని కాదు. ఏంటి నమస్కారం చెప్పనందుకు చంపుతావా? ఏంటంటే ఏమైందని? నమస్కారానికి పోయి ఇంటికెళ్ళి వాళ్ళ భార్యకు స్నేహితులకు చెప్పాడంట, అమ్మాయి వాడిని చంపడం పెద్ద పని కాదు పెద్ద పనేం కాదు కానీ వాణ్ణి మాత్రమే కాకుండా అసలు వాడి లాంటి భక్తి పరులందరినీ చంపేయాలని నేను దేశంలో అన్నాడు. చూడండి, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా? ఎవరిని మింగుతాడాడు? అన్నా ఈరోజు తీసుకోమంటావా బండి? మంచి రోజేనేమో చూసి చెప్పన్నా అనే వాళ్ళని వాడే మింగడు. వాళ్ళు ఆల్రెడీ వాడి పొట్టలోనే ఉండరు. వాడిని ఎందుకు మింగుతారు? ఏముండదు, వాళ్ళ జోలేరాడు. చర్చిలో కనపడి, సినిమా హాల్లో కనపడే వాళ్ళ జోలి, చర్చికి వచ్చి మరలా సినిమాలకు పోయే వాళ్ళని ఏం చేయడాడు? మీరు హ్యాపీగా ఉంటారు. వాడు ఎవరిని మృంగాలను చూస్తున్నాడు? దేవుని భయం కలిగిన వారిని, నిష్ఠగా బ్రతకాలనుకుంటున్న వారిని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని వాడు మింగాలను చూస్తా ఉన్నాడు. మొర్దుకైనొక్కనే కాకుండా మొర్దుకైతో పాటు మొర్దుకై వంశము ఎంతమంది ఉన్నారు వాళ్ళు యూదులు, వాళ్ళందరినీ హతము చేయాలి అని కంకణం కట్టుకున్నాడు. చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకనంటే మనోడు పొగడ్తలకు అలవాటు పడిపోయాడు. హామాను పొగడ్తలకు అలవాటు పడిపోయి ఈగో దెబ్బతిన్నది అతనికి. నన్ను పొగడడం లేదు, నన్ను గణపరచడం లేదు అని చెప్పి అతను బాగా అతనిలో కోపాన్ని, ఇంకా చంపేయాలన్నంత కోపాన్ని పెంచేసుకున్నాడు. కారణం ఏంటంటే అసూయ. చెప్పండి. దేవుని వాక్యం అంటుంది సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో, అసూయ ఎముకలకు బట్టిన కుళ్ళు. చెప్పండి ఏంటిది? అది శరీరానికి పట్టిందనుకో, అక్కడ వరకు కండ తీసేసి వేరే కండ వేయొచ్చు, తొడకాడ ఉన్నదో మేడకాడ ఉన్నదో వేయొచ్చు. కానీ ఎముకలకు పట్టిందనుకో కుళ్ళు, ఇక చెయ్యి గోడ వరకు తీసేయాల్సిందే. దేవుని వాక్యం అంటుంది అతనికి ఈగో హట్ అయిపోయింది. ఎందుకంటే పనికి మాల వాళ్ళందరూ నూరిపోశారు. జాగ్రత్త. మీ పని మీరు చేసుకుంటూ పోతా ఉంటుంటే, మీ భక్తి మీరు చేసుకుంటూ పోతా ఉంటుంటే మీ ఇంటి పక్కోళ్ళు రెచ్చిపోతా ఉంటారు. కారణం ఏందనంటే అపవాది వాళ్ళను వాడుకుంటాడు, వాళ్ళని రెచ్చగొడతాడు, వాళ్ళలో దూరి మిమ్మల్ని శోధిస్తా ఉంటాడు. అవసరమైతే బూతులు మాట్లాడతారు, అవసరమైతే ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. మీరు గమనించాల్సింది ఏంటంటే వారి లోపల సాతానుగాడు ఉండి పని చేస్తాడు గనక మనం ప్రార్థన చేయడమే మన విజయం. అంతే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకనంటే మనం వాళ్ళలాగా ఉండనప్పుడు, దేవుని బిడ్డలు లోకములాగా ఉండనందుకు లోకం మనల్ని ద్వేషిస్తుంది.
లోకం మనల్ని ద్వేషిస్తుంది. వాళ్ళలాగా సినిమాలకు బొమ్మనం, వాళ్ళలాగా విగ్రహాల కాడ డీజే కాడ మనం ఉండం, వాళ్ళలాగా డ్యాన్సులు వెయ్యం, వాళ్ళలాగా ఇంట్లో సినిమా పాటలు పెట్టుకోం, వాళ్ళలాగా ఈ మధ్య కాలర్ ట్యూన్లు. అబ్బాయి దావీదుకు చెప్పు, కాలర్ ట్యూన్లో ఏదో పాటలు వస్తూ ఉన్నాయి. కొంతమందికి ఫోన్లు చేస్తే సినిమా పాటలు వస్తూ ఉంటాయి. కాలర్ ట్యూన్లో రింగ్ చేస్తే రింగ్ అవ్వదు, సినిమా పాటలు. నేను నిన్న వేరే అబ్బాయికి ఫోన్ చేస్తూ లౌడ్ స్పీకర్ పెట్టి నేను గేట్ కాడ నిలబడితే అది సినిమా పాట వస్తుంది. పాస్టర్ అంటుంది, ఏంటి సినిమా పాట పెట్టిన ఆపు ఉదయాన్ని అంటుంది. నేను పెడతానా? నేను ఫోన్ చేస్తున్న సంగతి ఆమెకు తెలియదు. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఫోన్ చేసినాడు. నేను ఆ విషయం అరే అబ్బాయి రెడీ చేసినాను, వచ్చి తీసుకుపోని చెప్దామని. ఉదయాన్నే అయితే చేద్దాంలే, మళ్ళీ నాకు గుర్తుండదు, పెట్టదు, ఆడికంటే అడిగిపోతుంటా కదా అని ఉదయాన్నే గుర్తుందని చేస్తే అదేమో రారమ్మని రామశిలక అని లేచింది. అది నేనే అడిగిరా వచ్చే స్వామి ఆరోగ్యం బాగలేక నేను చదువుతుంటే, నువ్వు మళ్ళా నేను రాలేంటరా, నువ్వే వచ్చి తీసుకుపోని చెప్పిన. క్రిస్టియన్స్ ఎవరు? క్రిస్టియన్స్. వాళ్ళ కాలర్ ట్యూన్ చూస్తేనేమో రారమ్మని. కాదు, అలాంటిది కాదు. వాళ్ళలాగా మనం ఉండమని చెప్పేసి లోకం మన మీద పగబడుతుందని గుర్తుపెట్టుకోనండి. వాళ్ళలాగా మనం మాట్లాడం, వాళ్ళలాగా మనం జీవించం, అందుకని లోకం పగబడుతుంది. హామాను కూడా యూదుడైనటువంటి మొర్దుకై మీద పగబట్టడానికి గల కారణం ఏంటంటే యూదుడు ఇలాంటి వాడు కాడు, లోక సంబంధి కాదు, లోక సంబంధమైన మాటలు మాట్లాడు, లోక సంబంధంగా తిరగడు, లోక సంబంధంగా వ్యవహారాలు చేయడు, తన పని ఏదో తను చేసుకుంటూ పోతున్నాడు. అందుకని ఈ యూదుడైనటువంటి వ్యక్తి మీద ఈ హామాను పగబట్టాడు. పగబట్టి బిడ్డలారా, 127 సంస్థానములకు రాజుగా ఉన్నటువంటి రాజు దగ్గర అతను చాలా ప్లాన్ చేసి ఒక తాకీదుని తెచ్చుకోవాలని ప్లాన్ చేశాడు. ఈలోపు వాళ్ళ భార్య, ఈలోపు తన స్నేహితులు ఒక ఆలోచన ఇచ్చారు. అబ్బాయి, వాడి గురించి ఎందుకు నువ్వు అంత ఆలోచన చేస్తావు, వాడిని చంపేద్దాం మనం. కాబట్టి 50 మూరల ఉరికొయ్య నువ్వు తయారు చేసి పెట్టు. ఎన్ని? 50 మూరల ఎత్తు ఉరికొయ్య నువ్వు తయారు చేసి పెట్టు, మనం వాడిని చంపేద్దాం. మనము వచ్చే వారము మొర్దుకైని హామానులో ఇద్దరిలో ఎవరు చేస్తారో నేర్చుకుందాం. ఈ ఎపిసోడ్ ఇద్దరితో ముగించబడింది. వచ్చే వారం మిగతా ఎపిసోడ్, అప్పటి వరకు ఎదురు చూడండి. జూబ్లీ హిల్స్, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఉన్న ఎలక్షన్స్ స్టార్ట్ అయింది. వాళ్ళంట నాయకులు ఓట్లు అడగడానికి వస్తే, బైబిల్ మూసేయండి అయిపోయింది. నాయకులు ఓట్లు అడగడానికి వస్తే, అమ్మా మీకేం చేయాలనో చెప్పండి అని అడిగిరంట వాళ్ళు. మీకేం చేయాలనో చెప్పండి అమ్మా చేస్తామంటే, సీరియళ్ల మధ్యలో యాడ్స్ రాకుండా చేయండి, మీకే ఓట్లు వేస్తామన్నారంట వాళ్ళు. ఏంది? ఇదే అడిగిండ్రు. సీరియళ్ల మధ్యలో యాడ్స్ రాకుండా చేయి, నీకే ఓట్లు వేస్తామన్నారంట. మంచి కోరిక కదూ. కాబట్టి ఈ సీరియల్ పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది. దేవుడు ఆ మెదడును తీసేయను గాక, ఆ రెడ్ చిప్పు పోయి మంచి చిప్పు వచ్చును గాక. చూడు అన్నారు, ఆమెనన్నారు. అదే టైం పాస్ అయ్యా మాకు. యేసునామములో దేవుడి మాటలు దీవించును గాక. హామాను గురించి వచ్చే వారం తెలుసుకుందాం. దేవుడి గురించి ఎలా కూర్చుకోండి. ఈరోజు భోజనాలు చేయలేదు, మరలా లేట్ అయిపోద్ది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు.